గురూజీ, భోజనం ఏ విధంగా చేయాలి? భోజనం చేసేటప్పుడు చేసే తప్పుల గురించి వివరిస్తా అన్నారు. ఇక భోజనం చేయడం కూడా ఈ ఓంకారంలో చెప్పిస్తే ఇక అందరూ నన్ను తిట్టుకుంటారేమో. ఎందుకు మా భోజనం చేయడానికి మేము మా తాతకు నేను పుట్టినప్పటి నుంచి భోజనం చేస్తున్నాను, మీరేంటి నేర్పేది అనుకునేస్తే మీ ఇష్టం. నేను చెప్పనులేండి, ఇక మానేస్తా దాని కథ. అయితే ఈరోజు నేను మీకు ఏదే అన్నప్రసాదం తిన్నా కూడా నిజంగా అన్నానికి గౌరవించే వాళ్ళు కంచంలో అన్నం వేసుకొని దానిపైన కాస్త నెయ్యి వేసి అన్నపూర్ణేశ్వరి మంత్రాన్ని భుజించి దాన్ని భుజించడం వల్ల అది అమృతంతో సమానమవుతుంది అని చెప్తారు. ఏంటి గురుగారు, నెయ్యి ఫ్యాట్ అండి, మేము తినము. అసలు నెయ్యిలో, శుద్ధమైన నెయ్యిలో ఫ్యాటే ఉండదండి. 100% నూనెలో ఫ్యాట్ ఉంటుంది కానీ నెయ్యిలో ఫ్యాట్ ఉండదు. అర్థం చేసుకోండి. దానికి చాలా విశేషంగా మీరు ఆలోచించాలి. ఆయుర్వేదిక్ పద్ధతి వాళ్ళు చెప్తారు, నెయ్యిలో ఇది కలుపుకొని తినండి, ఇది చేయండి అని. మీరు నూనెతో బాగా డాల్డా అవి ఇవి ఉంటే ఫ్యాట్ కాకుండా ఇంకేమవుతుంది? ఒరిజినల్ ప్యూర్ గీలో తింటే అసలు ఫ్యాట్ అనేది ఉండదు. దాన్ని అలా సేవించడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. చిన్నపిల్లలు ఉంటారు చూడండి, భోజనమే తినరు అనే వాళ్ళకి అన్నంలో కాస్త ఉప్పు నెయ్యి ఆ అన్నం కలిపేసి నోట్లోకి ముద్ద ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? అసలు దానికి వేరే ఇంకేం వద్దండి, ఉత్త అన్నము, దానికి కాస్త ఉప్పు నెయ్యి, ఇంతే చక్కగా తింటూ ఉంటారు వాళ్ళు. కావాల్సింటే ట్రై చేయండి మీరు ఇంట్లో. మా అబ్బాయి అన్నమే తినడండి, ఇడ్లీ భోజనం తింటాడనే వాళ్ళు దీన్ని తినబెట్టండి, చక్కగా తింటారు. నిజంగా అది అమృతానికి సమానం అంట. అదే దేవాలయంలో గుడాన్న అంటాం కదా, దేవి కానీ దేవస్థానంలో మనం చక్కెర పొంగల్ కావచ్చు, బెల్లం అన్నం కావచ్చు, ఇలాంటిది ఏది చేసిన అన్నము అమృతానికి సమానము. దాన్ని సేవించడం వలన ఎలాంటి ఇబ్బంది రోగాలు రావు అనే దాన్ని శాస్త్రం చెబుతుంది. నా ఒక లైఫ్లో నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది. ఏంటప్ప అంటే, ఒక వ్యక్తి నా జతలో, గురుగారు మీరు తిరుమలకు వెళ్తూ ఉంటారు కదండి అప్పుడప్పుడు, నన్ను తీసుకెళ్ళండి గురుగారు ఈసారి అన్నాడు. చాలా రోజుల నుంచి హింస పెట్టేవాడు. సరే వెళ్దాంలేండి. లోపలికి వెళ్ళాము. మార్నింగు మామూలు మా దర్శనం ఉంటుంది కదా, ఒక్కొక్క రకం దర్శనము జరుగుతూ ఉంటాయి. వాళ్ళు భగవంతుడికి వాళ్ళు ఏ సేవ చేసుకుంటారో, ఏ రుణం ఉంటుందో ఆ రుణ దర్శనం జరిగిపోతుంది. మాకైతే శాత్తుమరై సేవ అని ఉంటుంది. శాత్తుమరై సేవ అంటే ఉదయం 5:30కి దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు తిరుప్పావై మంత్రం ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి లోపల అలాగే డైరెక్ట్ మెయిన్ గేట్లోనే లోపలికి వదులుతారనమాట. పుండ్ర వేసుకోవాలంటే 12 నామాలు వేసుకుంటూ లోపలికి వెళ్ళాలి, అలాంటి సేవ. తర్వాత అది లేకపోతే మామూలు సేవ వెళ్ళచ్చు, మన శక్తి ఏది ఉంటే అది. ఎవరైనా తోడొచ్చేటప్పుడు మనం అలా వెళ్ళడం కాదు కదా, వాళ్ళ చెట్లోనే వెళ్ళాలి. సరే వెళ్ళాము, దేవుడి దర్శనం చక్కగా అయింది. ఇక బయటకు వచ్చాం. వస్తూ ఉంటే చక్కెర పొంగల్ ఇస్తూ ఉన్నారు. సరే వచ్చింది చేతికి చక్కెర పొంగలు, పక్కన కూర్చున్నారు ఆశీర్వాదం చేసి చోటు. అయ్యో దేవుడి పొంగల్ తినే అదృష్టం కూడా నాకు లేదే, ఎందుకయ్యా లేదు? లేదు స్వామి, గురువుగారు 10 సంవత్సరాల నుంచి నాకు షుగర్ ఉంది, 10 సంవత్సరాల నుంచి అసలు నేను స్వీటే తినలేదు ఒకరోజు కూడా, ఎప్పుడూ టాబ్లెట్సే నేను సేవిస్తూ ఉన్నాను అన్నాడు. అయితే నువ్వు ఇది చక్కెర పొంగళ్ళని తినద్దు నాయనా, నువ్వు ప్రసాదం అనుకొని నోట్లో వేసుకో, అదేమవుతుందో నేను చూసుకుంటాను అన్నా. తినేశాడు. మళ్ళీ లోపల ఆశీర్వాదం అంతా అయింది. మళ్ళీ బయటకు వచ్చాము. ఇక అంతలోపల మనకి దగ్గర ఉంటారు కదా ఎవరో, లడ్డూలు తీసుకువచ్చారు. లడ్డూలు తీసుకువస్తుంటేనే, ఈ లడ్డు తినే ప్రసాదమే లేదా, ప్రపంచమంతా తిరుపతి లడ్డు అలా ఉంటుంది ఇలా వద్దు ఉంటుంది అంటారు, కానీ లడ్డు నేను తిరుపతి ప్రసాదం ఇప్పటివరకు తినలేదు గురుగారు జీవితంలో. నేను ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడిప్పుడు రావాలి. నేను తిరుపతి అసలు చూడలేదంట అతను. ఇంతకు ముందు రాలేదు, మీ జొతలో వచ్చాను, కానీ తిరుపతి లడ్డు అలా ఉంటుంది ఇలా ఉంటుందంటే, నాకు షుగర్ వచ్చిన తర్వాత నేను తినేలేదు గురుగారు, నేను తినే చూడలేదు, ఇప్పుడు అది కూడా భాగ్యం లేదు అన్నాడు. నేను చెప్పాను, నువ్వుకేమవుతుందో, ఇది వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం అమృతం అనుకొని ఇంకా తినే ఈ లడ్డూని అని తీసి ఇలా ఇచ్చాను చేతి, పెద్ద లడ్డు తినేశాడు. అది 5 నిమిషాల్లో ఖాళీ. రూమ్కి వెళ్ళాము, తర్వాత రెడీ అయ్యాము, బెంగళూరు వచ్చేసాం. మరుసటి రోజు అతనికి డౌట్ వచ్చింది ఎందుకో. వెళ్ళి నిన్న గురుగారు ఏదో చెప్పేశారు, లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళే తిరుమలకు వెళ్ళాను, చక్కెర పొంగల్లో బాగా తిన్నాను, ఇక్కడ ఇది లడ్డూను తినేసాను, నా షుగర్ లెవెల్ ఏమైపోయిందో ఏమో అని మరుసటి రోజు ఉదయమే వెళ్ళి పరీక్షిస్తే అసలు 0, చక్కెర రోగమే లేదు అతనికి. ఒక లక్షణాలు అయినా కానీ ఏమీ లేదు.